ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవని తాళి మాత్రం చాలా గట్టిది. అంత సులభంగా ఏవీ జరిగిపోవు. పెద్దావిడ గారు, ఎందుకైనా మంచిది మీరు మరోసారి ఆలోచించండి. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దమ్మా. రండి. నమస్కారం అండి. కూర్చోండి. స్వీట్ తీసుకోండి వేదవతి గారు. ముందు మాటలు కలవనివ్వండి, తర్వాత స్వీట్స్ పంచుకుందరు. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని పాత సామెతలాగా. ఎందుకంత తొందర? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మా ఇంట్లో ఉన్న పాత కామెడీ పీస్లేండి, మీరేం పట్టించుకోకండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అక్క? మరొక 5 నిమిషాలాగు నీకే తెలుస్తుంది. ఇదిగోండి అమ్మాయి ఫోటో. అమ్మాయి బాగానే ఉంది కదా? అవునత్తయ్య, శ్రీకర్కి సరైన 7 జోడులా ఉంది. శ్రీకర్కి నచ్చుతుంది. కలవరి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ హీరోయిన్ లాగే ఉంది. ఈ సంబంధం ఫిక్స్ చేయండి. పోయే కాలం. ఏమన్నా? నేనేం అనలేదే. యాండి, మీరు చెప్పండి. చేసుకునేవాడు అభిప్రాయం తీసుకో. నాకైతే నచ్చలేదు. నిన్నెవరు అడిగారే? ముందే చెప్పాను కదా, అన్ని విషయాలలో నా జోక్యం ఉంటుందని. అసలే గడుసుదాన్ని. అర్చన, నువ్వు ఆగమ్మా. ఏ శ్రీకర్, పెళ్లి వాళ్ళు వచ్చారు, కిందకి రా. శ్రీకర్, రావని. అక్క, ఇక్కడికెందుకు తీసుకొచ్చావక్క? రా చెప్తాను. అక్క ఆగు. రారా పెళ్లి కొడుకా, వచ్చి కూర్చో. అమ్మాయిని చూడు. చూడరా, నీకు నచ్చిందా? నీ అభిప్రాయం ఏంటి? మొదటి పెళ్ళైతే అభిప్రాయం చెప్తాడు, రెండో పెళ్లికి ఏం చెప్తాడు? ఏమయ్యా, నిన్ను అడిగారా? కాసేపు గమ్మునుండు. చెప్పు బాబు, మా అమ్మాయి నచ్చిందా? మీరు ఊ అంటే మిగిలినవి ముందుకు వెళ్తాయి. శ్రీకర్ సార్కి నచ్చినట్టు లేదు. సంబంధం వాళ్ళని పంపించేయండి. ఏ అర్చన, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావే. నోరు మూసుకునుండు. చెప్పు బాబు. అమ్మ వాళ్ళు మాట్లాడతారులేండి.
సైలెంట్ గా ఉన్నాడంటే మౌనం అర్ధాంగీకారం. అవని మేడం వచ్చారు, అవని మేడం వచ్చారు. రండమ్మా రండి, సినిమా ఇప్పుడే మొదలైంది. ఈ పాటికి కాగుతోనైనా మీకు కబురు అందాలి కదా అని అనుకున్నాను. అందేసిందనమాట. నిన్ను ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియదు కదా. శ్రీకర్కి రెండో పెళ్లికి సంబంధం మాట్లాడుతున్నారు. దారిలో వీళ్ళు కనిపించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏమయ్యా, శ్రీకర్కి పెళ్ళైపోయిందన్న సంగతి తెలిసి కూడా మీరు ఎలా వచ్చారు? అసలు బుద్ధుందా మీకు? అన్నీ తెలిసే వచ్చాం. మీ కూతురికి రెండో పెళ్లివాడే కావాలా? మంచిగా మాట్లాడమ్మా. నేను ఏం తప్పు మాట్లాడాను? మీరు చేస్తున్న దాని గురించే కదా మాట్లాడింది. జరిగిన గొడవల గురించి వేదవతి గారు అంతా చెప్పారు. అవనిదే తప్పంటే కదా. తప్పు అంటే చెప్పు తెగుతుంది. ఏంటండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? బయటికి నడవండి. అసలు బుద్ధున్న పనులేనా ఇవి? వెళ్తారా లేదా? దీని మెడలో తాళుంది, మరి దీని పరిస్థితి ఏంటి? మరొక పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా. ముందు వేసిన 3 ముళ్ళు తెంచేయి, తర్వాత నీ ఇష్టం. నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం మొదటి నుంచి మీ అమ్మకి ఇష్టం లేదు కదా. అయితే మీ అమ్మని తెంచేయమను. మేనకోడలి జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు కదా ఈయన. మీ నాన్ననైనా తీసేయమను. అప్పుడు నా చెల్లెలికి బ్రహ్మాండమైన సంబంధం చూసి నేను పెళ్లి చేస్తాను. రండి, మీలో ఎవరో ఒకరు ముందుకొచ్చి తాళిని తెంచేయండి. అంత ధైర్యం ఎవరూ చేయలేరక్క. అటువంటి సాహసం ఎవరైనా చేస్తే నేను ఊరుకుంటానా? తాళిని తీయడానికి నేనెందుకు ఒప్పుకుంటాను? ఇది నాతోనే ఉంటుంది, కడదాకా ఉంటుంది, నా కట్టె కాలేదాకా ఉంటుంది. ఇది నా ప్రాణం. ఇది నా మెడలో లేకపోతే నా బావ ప్రాణాలకి ప్రమాదం అని అందరికీ తెలుసు కదా. అలాంటప్పుడు నా బావను నేనెలా చంపుకుంటాను? ఇది నాకు నా బావని పరిచయం చేసింది, నా బావ కుటుంబాన్ని పరిచయం చేసింది, నా నుదుటిన సింధూరమైంది, నా గుండెల మీద గౌరవం అయింది.